ఇస్కాన్ కరీంనగర్ శ్రీ శ్రీ రాధా గోవిందుల బాలాలయం ఎన్టీఆర్ చౌరస్తా సిరిసిల్ల బైపాస్ రోడ్డు డీమార్ట్ ప్రక్కన ఆధ్వర్యంలోని శ్రీరామనవమి శుభ సందర్భంగా 31 మార్చి 2025 నుంచి 6 ఏప్రిల్ 2025 వరకు 7 రోజుల పాటు ప్రతిరోజు సాయంత్రం 5:30 నుంచి రాత్రి 8 గంటల వరకు శ్రీమద్ రామాయణ ప్రవచనాలు నిర్వహిస్తున్నారు. శ్రీ నారహరిదాసు ప్రభుజీ పత్రికా ముఖంగా వెల్లడించారు. డిజిటల్ యుగపు యువతలో జీవన విలువలు, బాధ్యతలు, ఆరోగ్యకర జీవన శైలి, సత్ప్రవర్తన, సద్భావనలు కొరవడుతున్నాయని విచారం వ్యక్తం చేస్తూ శ్రీమద్ రామాయణ పాత్రలు మనకు జీవన ప్రయాణాన్ని మార్గదర్శనం చేస్తున్నాయని అన్నారు. నేటి పౌర సమాజం మన ఇతిహాసాల నుంచి ఎంతో నేర్చుకోవాల్సి ఉందని, ఈ సప్తాహం కూడా ప్రజల్లో చైతన్యం జాగృతం చేయడానికి ఉపకరిస్తుందని నమ్మకంగా తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలు ఈ సప్తాహంలో పాల్గొని సీతారాముల కృపకు పాత్రులు కావాలని కోరారు. ఇస్కాన్ మందిర నిర్మాణానికి ప్రభుత్వం 3 ఎకరాల స్థలం కేటాయించడం శుభ పరిణామమని, దాదాపుగా 50 కోట్ల వ్యయంతో అందమైన శ్రీ రాధా గోవిందుల మందిర నిర్మితం అవుతుందని, ఇస్కాన్ మందిర నిర్మాణానికి ప్రభుత్వం 3 ఎకరాల స్థలం కేటాయించడం శుభ పరిణామమని, దాదాపుగా 50 కోట్ల వ్యయంతో అందమైన శ్రీ శ్రీ రాధా గోవిందుల మందిరం నిర్మితం అవుతుందని సంతోషం తెలిపారు. కరీంనగర్ ఇస్కాన్ భక్త కమిటీ అధ్యక్షులు కన్నా కృష్ణ మాట్లాడుతూ, గత కొన్ని సంవత్సరాలుగా కరీంనగర్ పుర వీధుల్లో వైభవోపేతంగా జగన్నాథ రథయాత్రను నిర్వహించడం సంతోషదాయకమని అన్నారు. 2024 మే మాసం నుంచి బాలాలయంలో భక్తులకు జగన్నాథుడి దర్శన భాగ్యం కలుగుతున్నట్లుగా తెలిపారు. ఇదే క్రమంలో శ్రీ శ్రీ రాధా గోవిందుల బాలాలయం నిర్మించి నిత్య పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డాక్టర్ ఎల్ రాజభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, గత కొన్నేళ్లుగా శ్రీ నారహరి దాస్ ప్రభుజీ చొరవతో ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు భగవద్గీత ప్రవచనం నిర్వహిస్తున్నామని అన్నారు. ఎందుకంటే ఇక్కడ ఒక భక్తి ఉద్యమాన్ని వారు నిర్మించగలిగినారు. గత 3 సంవత్సరాల నుంచి వారు ఒక తపస్సులాగా భగవద్గీత భాగవతాన్ని కరీంనగర్ ప్రజలు బోధిస్తూ వస్తున్నారు. గత సంవత్సరం మనకు ఇక్కడ అలాట్గానే ఇక్కడ మనమంతా కలిసి బాలాలయాన్ని నిర్మించుకున్నాం. అంత భక్తులందరూ కలిసి చేసుకున్న ప్రతిష్ఠ రాధా గోవిందుల విగ్రహాలను ప్రతిష్ఠించి నిత్యం కూడా ఇంతవరకు వివరించిన విధంగా రోజు 5 సార్లు పూజలు, నిత్య సేవలు జరుగుతున్నాయి. ప్రతి పండుగ కూడా వాసులకు మన ప్రభుదాస్ గారు ఒక గొప్ప కన్వీనర్ చెందే ఇస్కాన్ టెంపుల్ కరీంనగర్ తీసుకురావాలని మన సంకల్పం. ఆ సంకల్ప అనుగుణంగా మనం దాదాపు 3-4 సంవత్సరాల నుంచి కరీంనగర్ పట్టణంలో జగన్నాథ రథయాత్ర అనే కార్యక్రమాన్ని తీసుకున్నప్పుడు కరీంనగర్ ప్రజలు చాలా గొప్పగా ఎంతో కన్వీనర్ చెందుతూ వారి ఉపయోగింపులో పాల్గొంటూ వేలాది మంది ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాంటి సమయంలోనే ప్రభుత్వం వారు ఇస్కాన్ టెంపుల్ నిర్మాణం జరగాలనే ఉద్దేశంతో వారు ఒక 3 ఎకరాల స్థలాన్ని ఇవ్వడం జరిగింది. ఆ స్థలం ఇవ్వడంతో పాటే ఇక్కడ వెంటనే ప్రభుదాస్ గారి ఆధ్వర్యంలో బాలాలయం కట్టడం జరిగింది. దాని తర్వాత ప్రధాన మందిరానికి కూడా ఏ విధంగా పోవాలనే కసరత్తు జరుగుతుంది. అది కూడా త్వరలోనే ప్రారంభం చేసుకుంటున్నాం. ముఖ్యంగా ఇస్కాన్ టెంపుల్ అంటే వీరి డివోషన్ తీసుకున్న తర్వాత ఏంటంటే జగన్నాథ రథయాత్రకు 4 నుంచి 5 వేల మందికి అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమానికి మాకు మాస్టర్ కానీ ఇంత ఫీల్డ్ వర్కర్ కానీ ఏమీ లేదు. మా రాధా గోవింద మందిరం నిర్మాణ కమిటీ ఇలా అందరి సహకార్యంతో ప్రెస్ కమిటీకి ప్రెసిడెంట్ గారు, కృష్ణ గారు, డాక్టర్ రాజభాస్కర్ రెడ్డి గారు, తుమ్మల రెడ్డి గారు, వెంకటేశ్వర గారు, డాక్టర్ నరసింహ గారు, శ్రీధర్ రెడ్డి గారు, వీళ్ళందరూ సహకారంతో గత 3 సంవత్సరాల నుండి ఇక్కడ శ్రీ రాధా గోవిందుడి యొక్క సేవ కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో ముందుగా చెప్పినట్టుగా ఎన్నో సంవత్సరంలో ముఖ్యమైన పండుగలు మనం జరుపుకున్నాము. కానీ ముఖ్యంగా ఈ చైత్ర మాసంలో రామనవమి శుభ సందర్భంగా 7 రోజులు శ్రీ రామ కథ ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఈ కథ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు సమాజంలో స్పెషల్లీ యువతకు కావాల్సింది ఏంటి? క్యారెక్టర్. ఈ సమాజంలో ఈరోజు నీతి
ధర్మము, కర్తవ్యము, విధేయత ఈ భావాన్ని కోల్పోవడం వల్ల సమాజము ఎటో వైపు వెళ్ళిపోతుంది. సో కనుకనే ఈ రామకథ ద్వారా సమాజానికి ఈ 7 రోజులు మేము చెప్పేసుకున్న విషయం ఏంటంటే, సమాజంలో నిజంగా అందరూ బాగుపడాలంటే కావాల్సింది ధర్మము, నీతి, న్యాయము, విధేయత భావము ప్రతి ఒక్క సంబంధంలో. అది మనకు రామాయణంలో ప్రతి ఒక్క క్యారెక్టర్, ప్రతి ఒక్క పాత్రులు, రాముడు, సీత, దశరథము, కౌసల్య, హనుమాన్, ప్రతి ఒక్క పాత్రుడు మనకు ఇవన్నీ ఒక ఆదర్శవంతమైన జీవితము ఎలా గడపాలో, ఒక ఆదర్శాన్ని ఎలా స్థాపించాలో మనకు రామాయణంలో ప్రతి ఒక్క పాత్రలో తెలుస్తుంది. కనుకనే 7 రోజులు మేము అందరినీ కరీంనగర్ వాసులను ఆహ్వానిస్తాము. ఈ రామాయణ సప్తాలో పాల్గొని తన జీవితాన్ని ధన్యం చేసుకోవాలని మేము వాళ్ళందరినీ ఆహ్వానించడం జరుగుతుంది. హరే కృష్ణ.